హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. అమెరికా యుక్రెయిన్కి సప్లై చేసిన ఎటాక్ ఎంఎస్ మిసైల్స్ని రష్యా లోపల వాడొచ్చని పర్మిషన్ ఇచ్చింది. ఇంకో పక్క యూకే, ఫ్రాన్స్లు కూడా వాళ్ళు ఇచ్చిన స్టోర్మ్ షాడో, స్కాల్ప్ మిసైల్స్ని రష్యా లోపల వాడటానికి ఒప్పుకున్నాయి. ఈ దేశాలు యుక్రెయిన్కి ఎలాంటి ఆయుధాలను ఇచ్చినా వాటిని మేము యుక్రెయిన్ సెల్ఫ్ డిఫెన్స్ కోసమే ఇచ్చామని చెప్పి ప్రపంచ దేశాల ముందు సమర్థించుకుంటాయి. ఈ పర్మిషన్ ఇచ్చే ముందు చెప్పుకోవడానికి సరైన కారణం కావాలని వెయిట్ చేయగా నార్త్ కొరియా 10,000కి పైగా ట్రూప్స్ని రష్యాకి పంపి వాళ్ళు ఆల్రెడీ కుర్స్క్లో యుద్ధంలోకి దిగారనే వార్త దొరికింది. మీడియా రిపోర్ట్స్ని బట్టి యుక్రెయిన్ ముందు వీళ్ళు ఉన్న స్థావరాలపై దాడి చేయబోతుంది. తర్వాత రష్యాలో ఉన్న వెపన్ స్టోరేజ్ ఫెసిలిటీస్, మిలిటరీ బేసులు లాంటి టార్గెట్స్పై దాడి చేస్తుంది. ఇలా పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం దొరకడమే కాదు, ఎలక్షన్స్లో ట్రంప్ గెలిచాక అతను అధికారంలోకి రావడానికి ముందే యుక్రెయిన్కి ఎంత వీలైతే అంత సపోర్ట్ ఇవ్వాలని బైడెన్ ప్రభుత్వం చూస్తుంది. జనవరి 20న ట్రంప్కి అధికారం వస్తుంది. ఈ 2 నెలల్లో $9 బిలియన్, అంటే రఫ్గా 75,000 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను ఇవ్వడానికి బైడెన్ ప్రభుత్వం తొందరపడుతుంది. వీటిలో 500కి పైగా పేట్రియట్ ఇంటర్సెప్టర్స్, నాసమ్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అయితే ఈ $9 బిలియన్ విలువైన ఆయుధాలు ఒక ఎత్తు అయితే అమెరికా, యూకే, ఫ్రాన్స్లు ఇచ్చిన పర్మిషన్ ఇంకో ఎత్తు. ట్రంప్ రాకముందే ఈ యుద్ధాన్ని ఇంకా తీవ్రంగా మార్చాలని బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనివల్ల యుద్ధం న్యూక్లియర్ వెపన్స్ వైపు పోయేలా కూడా ఉంది. ఆల్రెడీ రష్యా వేరే న్యూక్లియర్ పవర్ సపోర్ట్తో యుక్రెయిన్ కనుక రష్యా లోపల దాడి చేస్తే మేము దాన్ని 2 దేశాలు కలిసి చేసిన దాడిగా చూస్తాం, న్యూక్లియర్ వెపన్స్ని కూడా వాడుతామని న్యూక్లియర్ డాక్ట్రైన్ని అప్డేట్ చేసింది. యుక్రెయిన్ వెస్టర్న్ కంట్రీస్ ఇచ్చిన వెపన్స్తో రష్యా లోపల దాడి చేస్తే అది రష్యా నుండి ఒక డేంజరస్ రెస్పాన్స్కి దారితీయొచ్చు. అక్టోబర్లో అమెరికన్ ఇంటెలిజెన్స్ పుతిన్ తమ సైన్యం విషయంలో భారీ నష్టం లేకుండా ఉండడానికి యుక్రెయిన్పై టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ని వాడడానికి చూస్తున్నాడు. దీని గురించి క్రెమ్లిన్లో చర్చలు జరుగుతున్నాయని చెప్పింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.